ఓం శాంతి. ఈరోజు మురళి 22/3/2022। मीठे बच्चे, अगर बाप से मिलन मनाना है, पावन बनना है, तो सच्चे सच्चे रूहानी आशिक बनो। एक बाप के सिवा किसी को भी याद ना करो। మధురమైన పిల్లలారా, ఒకవేళ బాబాతో మిలనం జరుపుకోవాలి, పావనముగా తయారవ్వాలి అంటే సత్యసత్యమైన ఆత్మిక ప్రియురాళ్ళుగా తయారవ్వండి. ఒక బాబా తప్ప ఇంకెవరిని కూడా జ్ఞాపకం చేయకండి. ప్రశ్న: ब्राह्मण जो देवता बनते उन ब्राह्मणों का पद देवताओं से भी ऊंचा है, कैसे? బ్రాహ్మణులు ఎవరైతే దేవతలుగా తయారు కాబోతున్నారో అటువంటి బ్రాహ్మణుల యొక్క మీ పదవి దేవతల కంటే ఉన్నతమైనది ఎలా? उत्तर: ब्राह्मण इस समय सच्चे सच्चे रूहानी सोशल वर्क कर रहे हैं. బ్రాహ్మణులు ఈ సమయంలో సత్యసత్యమైన ఆత్మిక సోషల్ వర్కర్స్గా ఉన్నారు. మనుషుల की रूह को పవిత్రత योग का इंजेक्शन लगाते. సోషల్ వర్కర్ ఏం చేస్తున్నారు? మానవుల యొక్క ఆత్మకు పవిత్రత యోగము అనే ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఏ ఇంజెక్షన్స్? पवित्रता मरियो योगमु. भारत के डूबे हुए बेड़े को श्रीमत पर पार लगाते. మునిగి ఉన్న భారతదేశం యొక్క నావను తీరానికి చేర్చే సేవ చేస్తున్నారు మీరు. నరకవాసి భారత్కు స్వర్గవాసి బనాతే హై. నరకవాసి భారతీయులను స్వర్గవాసిగా తయారు చేసే సేవ చేస్తున్నారు. ఎవరు? బ్రాహ్మణులు. మీరు ऐसे सेवा देवताएं नहीं करेंगे. इటువంటి సేవ దేవతలు చేయలేరు. वो तो इस समय के सेवा के प्रारब्ध भोगते, इसलिए ब्राह्मण देवताओं से भी ऊंचे. వారు ఈ సమయంలో చేసే సేవ యొక్క ప్రారబ్ధం అనుభవిస్తూ ఉంటారు దేవతలు. అందుకే బ్రాహ్మణులు దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు అని చెప్తున్నారు బాబా. గీత్: హమారే తీరత్ న్యారే హై. మా తీర్థయాత్ర అతీతమైనది అని పాట. ఓం శాంతి. बच्चों ने गीत सुना, पिల్లల పాట విన్నారు కదా. हम जो जीव आत्मा, ये है आत्मा और शरीर. आत्मा को आत्मा और शरीर को जीव कहा जाता है. जीव ఆత్మలు అంటే ఆత్మను ఆత్మ అని మరియు శరీరాలను జీవమని చెప్పటం జరుగుతుంది. ఆత్మయే ఆతి హే పరంధాం సే. ఆత్మలు పరంధామం నుండి దిగి వస్తున్నాయి కదా. यहाँ आकर शरीर धारण करते हैं. పరంధామ నుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేస్తుంది ఆత్మ. ये कर्म क्षेत्र है जहाँ हम आकर पाठ बजाते हैं. ఇది కర్మక్షేత్ర. ఇక్కడ ఆత్మ వచ్చి పాత్ర అభినయిస్తుంది కదా. బాప్కైతే ముझे भी పాట బజానా है. బాబా చెప్తున్నారు, నేను కూడా వచ్చి పాత్ర అభినయించవలసి ఉంటుంది. मैं तो पतितों को पावन बनाने आया. బాబా యొక్క పాత్ర ఏంటి? నేనైతే పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం ఈ డ్రామాలో వచ్చాను అని చెప్తున్నారు శివబాబా. इस समय इस पतित दुनिया में एक भी पावन नहीं. पावन दुनिया में फिर एक भी पतित नहीं रहेगा. ఈ సమయంలో ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. పావన ప్రపంచం ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ఒక్కరు కూడా పతితులు ఉండరు అక్కడ అని చెప్తున్నారు బాబా. పావన ప్రపంచం అంటే ఎప్పుడు? సత్యుగ త్రేత పావన్, ద్వాపర కలియుగ పతితం. సత్యత్రేత యుగాల్ని పావన ప్రపంచం అంటాం. ద్వాపర కలియుగాలు పతిత ప్రపంచం. पतित पावन बाप आकर सबको शिक्षा देते. हे आत्माएं, तुमने इस शरीर के साथ 84 जन्मों का पाठ पूरा किया. పతిత పావన్ బాబా వచ్చి అందరికీ శిక్షణ ఇస్తున్నారు. ఓ ఆత్మలారా, మీరు శరీరంతో పాటు 84 జన్మలు తీసుకొని పాత్ర పూర్తి చేసుకున్నారు. उसमें आधा समय सुख, आधा समय दुख पाया. ఆ 84 జన్మల్లోని సగభాగం సుఖము, సగభాగం దుఃఖము అనుభవించారు మీరు అని చెప్తున్నారు బాబా. दुख भी धीरे धीरे शुरू होता है. अभी बहुत दुख है. अजन बहुत आपदाएं आने वाली है. దుఃఖం కూడా నెమ్మదిగా ప్రారంభం అవుతుంది. ఒక్కసారి దుఃఖాలు వచ్చి పడిపో మీకు. బాబా చెప్తున్నారు, ఇప్పటి వరకు మీరు దుఃఖాలు అనుభవిస్తున్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకా చాలా దుఃఖాలు రాబోతున్నాయని చెప్తున్నారు బాబా. ఎందుకంటే
చాలా ఆపదలు రాబోతున్నాయి ఇప్పుడు. इस समय सब భ్రష్టాచారి కోయి కవి యోగ్ బాప్కి సాత్ని. ఈ సమయంలో అందరూ భ్రష్టాచారి అయిపోయారు. ఎవరిది కూడా బాబాతో యోగం లేదు అని చెప్తున్నారు బాబా. ఆత్మ అప్నేకో భూల్ గయి, తమను తామే మర్చిపోయి ఉన్నారు ఆత్మ. ఇంకా బాబాతో యోగం ఎలా ఉంటుంది చెప్పండి. अब बाप बैठ समझाते जैसे आशिक माशुक होते हैं ना, जैसे देखो बच्ची और बच्चा है, एक दो को बिल्कुल जानते भी नहीं है, दोनों की सगाई होने से फिर आशिक माशुक बन जाते हैं. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఎలా మీరు బాబాని జ్ఞాపకం చేయాలంటే ప్రియుడు ప్రియురాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి, ఒకరంటే ఒకరికి పరిచయం కూడా తెలీదు, కానీ ఇద్దరికి నిశ్చితమైపోయాక సంబంధం ప్రియుడు ప్రియురాళ్ళు అయిపోయి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. वो सगाई होती है, विकार के लिए विकारी पतित आशिक माशुक कहेंगे. दूसरे आशिक माशिक होते हैं जो सिर्फ चेहरे पर आशिक होते हैं, लैला मजनू आदि एक दो की शक्ल देखते रहते, वो विकार में नहीं जाते. బాబా చెప్తున్నారు అక్కడ సంబంధం నిశ్చితం చేసుకుంటారు వికారీగా కావడం కోసం, వికారాల కోసం కదా. అంటే వారిని ఏమంటాం, వికారి, పతితమైన ప్రియుడు ప్రియురాలు వాళ్ళు. అయితే అందులో కూడా ఇంకో రకమైనటువంటి ప్రేమ ఉంటుంది. ప్రియుడు ప్రియురాలు ముఖాన్ని చూసుకోవడం, ఒకరి ముఖం ఒకరు చూసుకోవటానికి ఇష్టపడతారు అంతే. దానిలో లైలా మజ్ను ఉదాహరణ. వారు ఒకరిని ఒకరు చూసి సంతోషించేవారు అంతే, వికారాల్లో వెళ్ళే విషయం ఉండదన్నమాట. కామ్ కర్తే కర్తే మాషుక్ సామ్నే కడా హో జాయేగా. పని చేస్తూ ఉంటారు, బుద్ధిలో ఎదురుగా ప్రియుడు నిలబడిపోతూ ఉంటారు, వాళ్ళ జ్ఞాపకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రియుడు ఎవరు? శివ బాబా. పని చేస్తూ కూడా ఎవరు మనకంటే ఎదురుగా కనిపించాలి, బుద్ధి ఎదురుగా. जैसे मीरा के सामने कृष्ण खड़ा हो जाता था, अभी यह है परम पिता परमात्मा माशुक जिसकी हम सब आत्माएं आशिक बनिए, सब उनको याद करते हैं. బాబా చెప్తున్నారు ఏ విధంగా మీరా ఎదురుగా మాటి మాటికి ఎవరు గుర్తొచ్చేసేవారు? కృష్ణుణ్ణి ప్రియుడుగా స్వీకరించిందామే కదా. ఇప్పుడు మనకు ప్రియుడెవరు? పరంపిత పరమాత్మ ప్రియుడు. అతనికి ఆత్మలు మన అందరం ప్రియురాళ్ళుగా అయిపోయాము. అందుకే కదా అతని కోసం తప్పించి పిలిచాము, జ్ఞాపకం చేశాము, అతడు ప్రియుడు కాబట్టి. आशिक बहुत हैं, माशुक एक है सभी का, सभी मनुष्य मात्र उस एक के आशिक है. भक्ति करते भगवान से मिलने के लिए भगत होते हैं. आशिक भगवान हुआ माशुक. अब मिलन कैसे हो? బాబా చెప్తున్నారు ప్రియురాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు భక్తులు ప్రియురాళ్ళు. ప్రియుడైతే అందరికీ కూడా ఒక్కరే శివబాబా భగవంతుడు. అతనిని కలవడం కోసమే భక్తి చేస్తూ ఉంటారు భక్తులందరూ ప్రియురాళ్ళు. భగవంతుడు ఒక్కడు ప్రియుడయ్యారు. ఇప్పుడు అతనితో మిలనం ఎలా, ఏం చేస్తే అతన్ని కలవగలం? तो सबका जो माशुक परमात्मा है वो आते हैं, अब आए हैं और कहते हैं अगर तुम बच्चों को मेरे से मिलना है तो निरंतर मुझ एक को याद करो, मेरे साथ योग लगाकर मेरे ही आशिक बनो. ఇప్పుడు ప్రియుడు శివ బాబా వచ్చి ఉన్నారు, చెప్తూ ఉన్నారు ఏమని? ఒకవేళ మీరు పిల్లలు లేదా ప్రియురాళ్ళు నాతో కలుసుకోవాలి అంటే నిరంతరం నన్ను ఒక్కడే జ్ఞాపకం చెయ్యాలి, నాతోనే మీ యోగం జోడించుకొని నా పట్లనే మీరు ప్రేయసులై ఉండాలి, ప్రియురాళ్ళై ఉండాలి. ఇంకెటువైపు మీ ప్రీతి వెళ్ళకూడదు నాతో తప్ప అని బాబా ఇది ఉపాయం చెప్తున్నారు. బాబా దగ్గర చేరుకోవాలన్నా, బాబాతో మిలనం మనం జరుపుకోవాలన్నా. इस रावण राज्य में दुख ही दुख है, अभी इनका विनाश होना है. బాబా తప్ప ఇంకోవైపు మన ప్రీతి పంపించడానికి కూడా ఏముంది చెప్పండి? ఈ రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖం ఉంది, అది కూడా ఇప్పుడు వినాశనం అయిపోయేది ఉంది.
मैं आया हूँ तुमको पावन बनाने, तुम्हारा ये अंतिम जन्म है, इसलिए याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, धर्मराज के दंडों से भी छूट जाएंगे। నేను వచ్చాను మిమ్మల్ని పావనంగా తయారు చేయటానికి. ఇప్పుడు మీది అంతిమ జన్మ, అందుకే ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మీ వికర్మలు వినాశనం అయిపోతాయి, ధర్మరాజ దండన నుండి విడుదలైపోతారు అని శివబాబా చెప్తున్నారు. ఓ నిరాकार बाप कहते हैं, मेरे लाडले बच्चे अभी क़यामत का समय है, सिर पर पापों का बोझा है, अभी पुण्य आत्मा बनना है, योग से ही विक्रम विनाश होंगे और पुण्यात्मा बन जाएंगे. బాబా చెప్తున్నారు, నిరాకారుడు బాబా, ఓ నా అల్లారు ముద్దు పిల్లలారా, ఇప్పుడు వినాశన కాలము నడుస్తుంది. ఇటు చూస్తే మీ తలపైన చాలా పాపాల బరువు ఉంది. ఈ వినాశన కాలంలో ఏ సమయంలోనైనా మీరు శరీరం వదిలి వెళ్ళాలంటే వెళ్ళేది ఉంది కదా. మరి పుణ్యాత్మగా తయారవ్వాలి. మీరు పాపాల బరువు చాలా ఉంది తల మీద. మీరు పుణ్యాత్మ అవ్వాలి అంటే యోగం ద్వారానే మీ కర్మలు వినాశనం అవుతాయి, మరియు మీరు పుణ్యాత్మగా తయారు కాగలరు. అందుకే బ్రతికి ఉన్న ఈ కొద్ది రోజుల్లో యోగం బాగా చేయండి. బాబా అంటే తప్పించండి. తపన ఉండే సంబంధమే ప్రియుడు యొక్క సంబంధం కదా. बाप कहते 63 जन्म तुम रावण राज्य में पाप आत्मा थे, अभी तुमको पाप आत्मा से पुण्यात्मा बनाते हैं, देवताएं पुण्यात्माएं हैं. శివ బాబా చెప్తున్నారు, 63 జన్మలు మీరు రావణ రాజ్యంలో పాపాత్మలైపోయి ఉండేవారు కదా. ఇప్పుడు మీరు పాపాత్మ నుండి మిమ్మల్ని పుణ్యాత్మగా తయారు చేస్తున్నారు బాబా. పుణ్యాత్మలు అంటే దేవతలు, పుణ్యాత్మలు. పాపాత్మాయే హి పుణ్యాత్మం కా పూజన్ కర్తే. పాపాత్మలైన మనుషులు పుణ్యాత్మలైన దేవతల్ని పూజిస్తూ ఉంటారు. అభి ఏ హే అంతిम జన్మ, మరనా తో సబ్కో హే, క్యూ నా వర్ష లే లేవే, క్యూ నా పుణ్యాత్మ పన్ని. ఇది మీది అంతిమ జన్మ నడుస్తుంది. అందరూ ఇప్పుడు చనిపోవలసి ఉంది కదా. చనిపోయే ముందు వారసత్వం ఎందుకు తీసుకోకూడదు? పుణ్యాత్మగా ఎందుకు అయిపోకూడదు? మీరు సబ్సే బడా పాప హే వికార్ మీ జానా. అన్నింటికన్నా పెద్ద పాపం వికారాల్లో వెళ్ళడం. చనిపోయే లోపల మీరు పుణ్యాత్మ అవ్వాలంటే వికారాలను వదులుకోండి చెప్తున్నారు బాబా. వికారికో పతిత్, నిర్వికారికో పావన్ కహా జాతా. వికారీలను పతితులు అంటారు, నిర్వికారీలను పావనులు అంటారు. సన్యాసి भी पतित थे तब तो पावन होने के लिए घर बार छोड़ते. సన్యాసులు కూడా పతితమైన కారణంగానే వాళ్ళకు అనిపిస్తుంది పావనంగా అవ్వాలంటే ఇల్లు బకలి వదిలి వెళ్ళిపోయి పవిత్రంగా ఉంటామా అని వాళ్ళు ఇళ్ళు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు, సన్యాసం తీసుకుంటారు. ఫిర్ జబ్ పావన్ పంతేతో సబ్ ఉన్కో మాతా చుకాతే. ఎప్పుడైతే వాళ్ళు అడవిలో వెళ్ళిపోయి ఉండిపోయి సాధన చేస్తూ పావనంగా ఉంటున్నారో అప్పుడు అందరూ వాళ్ళ ఎదురుగా తల వంచుతూ ఉంటారు, వాళ్ళ చరణాల మీద పడతారు. ఎందుకు? వారి జీవితం పవిత్రంగా మార్చుకున్నారు కాబట్టి పవిత్రత ఎదురుగా తల వంచుతారు. పెళ్ళి జబ్ పతితే తో కోయి చుక్తే నైతే. వాళ్ళే ఎప్పుడైతే సన్యాసం తీసుకోకముందు పతితులుగా ఉండేవారు, ఎవరైనా వాళ్ళ ఎదురుగా వెళ్ళి స్వామీజీ స్వామీజీ అని తలలు వంచేవారా ఏంటి? లేదు కదా. యహతో మాతా అది టెక్నిక్ బాత్ ని. అయితే ఇక్కడ మాత్రం శివ బాబా మీరు రాగానే నా కాళ్ళ మీద పడండి, తల వంచండి, ఇవి లేదు. ఇటువంటి విషయాలు నేర్పించరు బాబా. बाप बच्चों को श्रीमत देते, अपने को आत्मा समझो, हम यहाँ आए पाठ बजाने, फिर बाप के पास जाना है. బాబా పిల్లలకు శ్రీమతం ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండండి. ఇక్కడ పాత్ర అభినయించడానికి వచ్చాం, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. అభి జిస్మానీ తీర్థయాత్ర సబ్ బంద్ హోనే, తుమ్కో వాపిస్ ఘర్ శాంతిధామ్ జానా. ఇప్పుడు శారీరక తీర్థయాత్రలన్నీ కూడా బంద్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి శాంతిధామం. जब यात्रा पर जाता था, यात्रा के समय पवित्र रहते, फिर घर में आकर पतित बनते. वो हुई अल्पकाल के लिए जिस्मानी यात्रा, अभी तुमको रूहानी यात्रा सिखलाते हैं. బాబా చెప్తున్నారు, యాత్రలకు వెళ్ళే అనుభవం మీకు ఉంది కదా, భక్తిలో యాత్రలకు వెళ్తారు కదా, యాత్ర చేసిన నాళ్ళు పవిత్రంగా ఉంటారు. ఇంటికి వచ్చాక
మళ్ళీ పతితులైపోతారు. ఆహారం, వ్యవహారం అన్నీ కూడా మారిపోతాయి మళ్ళీ. అది అల్పకాలానికి చేసే శారీరక యాత్ర. కానీ ఇప్పుడు బాబా వచ్చి ఆత్మిక యాత్ర నేర్పిస్తున్నారు. మరి ఈ యాత్ర ఎప్పుడు పూర్తవుతుంది? ఆత్మిక యాత్ర నేర్చుకోవటం మొదలుపెట్టాం. ఎప్పుడు పూర్తవుతుంది? సత్యుగంలో మనం వెళ్ళాక. అంతవరకు ఈ యాత్ర జరుగుతుంది. అంతవరకు ఎలా ఉండాలి మరి? ఈ యాత్ర జరిగిన రోజున పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. बाप कहते मेरे श्रीमत पर चलने से तुम आधा कल्प अपवित्र नहीं बनेंगे। सत्य में राधे कृष्ण की सगाई कोई पतित होने के लिए थोड़ी ही होती है, वहाँ तो पावन है। శివ బాబా చెప్తున్నారు, నా శ్రీమతం మీద మీరు నడవడం వలన అర్ధకల్పం అపవిత్రులుగా కారు. రాధాకృష్ణులు చూడండి, వాళ్ళకి వివాహము సంబంధము నిశ్చితమవుతుంది, కానీ పతితులు అవ్వడానికి కోసం ఏమైనా ఉంటుందా వాళ్ళ సంబంధం? లేదు. అక్కడైతే వాళ్ళు पावनुलय ఉంటారు. योग बल से बच्चे पैदा होते हैं, जैसे योग बल से तुम विश्व के मालिक बनते हो. అక్కడ యోగ బలంతో పిల్లలు జన్మిస్తారు. ఎలాగైతే యోగ బలంతో విశ్వరాజ్యం మీరు పొందగలుగుతున్నారు. విశ్వరాజ్యమే మీ చేతిలో వచ్చింది యోగ బలంతో. అటువంటిప్పుడు పిల్లలు జన్మించిన ఏముంది? సంకల్పం చేస్తే అక్కడ పిల్లలు జన్మిస్తారు. వికారాల యొక్క అవసరం ఉండదు. అటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూసాం కూడా శాస్త్రాల్లో కదా. సంకల్పంతో పిల్లలు జన్మించిన మంత్రశక్తితో. वहाँ बच्चे कभी शैतानी नहीं करते, क्योंकि वहाँ माया होती नहीं. बच्चे अच्छे कर्म ही करेंगे, वो कर्म अकर्म हो जाएंगे. यहाँ रावण राज्य में तुम्हारा कर्म विकर्म बन जाता है. ये खेल बना हुआ है. సత్యగంలో ఎప్పుడు కూడా సైతాని పిల్లలు ఉండరు, అల్లరి చేసే పిల్లలు. ఎందుకంటే అక్కడ మాయ ఉండదు కదా ఎవరిలో కూడా, చిన్నోళ్ళలో కానీ పెద్దోళ్ళలో కానీ. అందుకే అక్కడ కర్మ మంచి కర్మ ఉంటుంది, ప్రతి కర్మ కూడా అకర్మ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ రావణ రాజ్యం మాయ ప్రవేశిస్తుంది అప్పటి నుండి కర్మ వికర్మగా తయారైపోతుంది. ఆట ఇలా తయారై ఉంది. కొన్ని యుగాలలా కొన్ని యుగాలు ఇలా. तुम सब कुमार कुमारी आपस में भाई बहन हो, शिव बाबा के पुत्री हो गए. కుమార్ కుమారులు మీరందరూ పరస్పరం సోదరి సోదరులు. శివ బాబాకు మన్మడు మన్మరాళ్ళు అయ్యారు. వరుస దాదేసి మిల్తే స్వర్గకి బాదషాయిగా. శివ బాబా తాతయ్య అయితే ఆయన నుండి స్వర్గ రాజాధికారం యొక్క వారసత్వం మీకు లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. अब बाप आकर मेल फीमेल दोनों का योग अपने साथ लगाते हैं. कहते हैं गृहस्थ व्यवहार में रहकर पवित्र बनो, ये बहादुरी दिखाओ. ఇప్పుడు బాబా వచ్చి స్త్రీ పురుష ఇద్దరి యోగము తనతో జోడించేలాగా చేస్తున్నారు. భర్త భార్య ఇద్దరు బాబాకు పిల్లలే బాబాతో యోగం జోడిస్తున్నారు కదా. తర్వాత బాబా ఏం చెప్తున్నారు? నాతో బుద్ధి యోగం జోడించుకున్నారు కాబట్టి మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా తయారైపోండి. కష్టమైన ఈ వీరత్వం చూపించండి అంటున్నారు బాబా. इकट्ठे रहते काम अग्नि ना लगे ऐसे रहकर दिखाया तो बहुत ऊंच पद पाएंगे. కలసి ఉంటూ గృహస్థంలో ఇరువురు మధ్య కామం అనే అగ్ని రగలకుండా ఉండి చూపిస్తే చాలా ఉన్నత పదవి పొందుతారు వాళ్ళు సత్యుగంలో వెళ్ళి అని చెప్తున్నారు బాబా. భీష్మ పితామహ జైసే బ్రహ్మచారి బన్నా హై మెహనతే. భీష్మ పితామహులు లాంటి బ్రహ్మచారిగా తయారవ్వాలి. దీనిలో శ్రమ ఉంది. భీష్మ పితామహులు ఎవరో లేరు, మన కథయే అక్కడ రాశారు. लोग समझते ये बहुत मुश्किल है, परंतु ये युक्ति तो बाप ही सिखलाते. మనుషులు అనుకుంటారు ఇలా ఉండడం చాలా కష్టం, గృహస్థంలో ఉంటే ఇలా ఉండడం అని. కానీ అది యుక్తి బాబాయే మనకు నేర్పిస్తున్నారు. బాబా నేర్పించినప్పుడే మనం అలా ఉండగలం. బాబా అలాంటి యుక్తి శక్తి కూడా ఇస్తున్నారు కదా. రోజు మురళి విని బాబా నువ్వు ఫాలో అయితే తప్పకుండా అలా ఉండే శక్తి ఇక్కడ దొరుకుతుందన్నమాట. అసంభవం ఏం లేదు. शिव भगवान वाच कृष्ण कोई भगवान नहीं है, वो तो दैवी गुण वाला मनुष्य है. ब्रह्मा विष्णु शंकर भी सूक्ष्म वतनवासी हैं. शिव भगवान वाच కృష్ణుడు భగవంతుడు కాదు, దైవీ గుణాలు కలిగిన మానవుడు మాత్రమే.
బ్రహ్మ, విష్ణు, శంకరుడు వీరు కూడా సూక్ష్మవర్తనవాసి దేవతలు మాత్రమే, भगवंतुడు కాదు కదా. ब्रह्मा का पद विष्णु से ऊंचा, जैसे ब्राह्मणों का पद देवताओं से भी ऊंचा है, क्योंकि इस समय तुम रूहानी सोशल वर्कर हो. ఎలాగైతే బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైన వారు, ఎందుకంటే ఈ సమయంలో ఆత్మిక సోషల్ వర్కర్ అయి సేవ చేస్తున్నారు. నేను దేవతలు ఈ సేవ చేయరు కదా. అక్కడ ప్రపంచం అంతా బాగానే ఉండదు, ఎవరికి వెళ్ళి వాళ్ళు సేవ చేస్తారు. మీరు ఎలాగా దేవతల కంటే గొప్ప అయ్యారో బ్రాహ్మణులు, అలా విష్ణు కన్నా బ్రహ్మ పదవి గొప్పది అని చెప్తున్నారు బాబా. మనుష్యకి రూహకు పవిత్రత యొక్క ఇంజెక్షన్ लगाती. మీరు చేసే సోషల్ వర్క్ ఏంటి? మానవ ఆత్మలకు పవిత్రత మరియు యోగము అనే ఇంజెక్షన్ వేస్తున్నారు. तुम ही इस भारत को स्वर्ग बनाते, इसलिए बनाने वालों की महिमा जास्ती है. మీరే ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అందుకే స్వర్గంలో దేవతలుగా ఉండేవారి కంటే స్వర్గాన్ని తయారు చేసే సేవ ఎవరైతే చేశారో బ్రాహ్మణులు, వారి మహిమ ఎక్కువ. बल तुम ही देवता बनते, परंतु इस समय तुम ब्राह्मण बन सेवा करते, देवता रूप में सेवा नहीं करेंगे, वहाँ तो तुम राज्य करेंगे. భలే మీరే దేవతలు అవుతారు అనుకోండి, నెక్స్ట్ జన్మలో మీరే దేవతలు అవుతారు. అయినా కానీ ఈ సమయంలో బ్రాహ్మణులుగా సేవ చేస్తున్నారు మీరు. అదే దేవతా రూపంలో జన్మలోకి వెళ్ళిపోయాక సేవ చేయరు. అందుకని ఆ జన్మ కన్నా ఈ జన్మ గొప్పది, సేవ చేసే భాగ్యం ఉంది ఈ జన్మలో అని చెప్తున్నారు బాబా. సత్యగంగా ఏంటంటే దేవతలు అయ్యాక రాజ్యం చేసుకుంటూ ఉంటారు మీరు, అంతే. तुम्हारी सेवा है नरकवासी भारत को स्वर्गवासी बनाने, इसलिए वंदे मातरम कहते शिव शक्ति सेना. మీరు చేసే సేవ ఏంటి? నరకవాసి భారతదేశాన్ని స్వర్గవాసిగా తయారు చేయటం. ఇంత గొప్ప సేవ చేయటం వల్లనే శివశక్తి సైన్యము అని చెప్పారు. వందే మాతరము అని చెప్పి కూడా వందనం జరిగింది మీకు అని చెప్తున్నారు బాబా. मम्मा की शेर पर सवारी दिखाते, परंतु ऐसे हैं ही नहीं. तुम शेरनिया हो क्योंकि तुम 5 विकारम पर जीत पाते हो. मम्मा एक सवारी, मम्मा ने దుర్గా, అంబ, గౌరీ రకరకాలుగా చూపించారు కదా, కాళీ. మమ్మ యొక్క ఆ రూపాలలో, దేవి రూపంలో, శక్తి రూపంలో సింహ మీద సవారీ చేసినట్టు చూపించారు భక్తిలో. కానీ నిజంగా సింహం మీద సవారీ చేయడం కాదు, పంచవికారాల మీద మీరు విజయం పొందుతున్నారు. అది సింహం మీద సవారీ చేయడం అంటే. भारत को स्वर्ग बनाते, ये ऊंच सेवा हुई नहीं, इसलिए शक्तियों के मंदिर बहुत ही मुख्य है. एक భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేస్తున్నారు మీరు. అందుకే ఇది ఉన్నతమైన సేవ అయింది కదా. అందుకే శక్తుల యొక్క మందిరాలు చాలా కట్టారు, చాలా మహిమ చేస్తున్నారు. ముఖ్య హే ఏక్ శక్తి దేనే వాలా హే శివ బాబా, మహిమ సరే ఉన్కి హే. కానీ ఈ దేవీలు మందిరాలు ఏవైతే కట్టారో వీళ్ళందరికీ శక్తి ఇచ్చే దాత శివ బాబా. ముఖ్యమైన వారు ఆయన ఒక్కరే, అతని మహిమ ఇంకా గొప్పది ఉంది అని చెప్తున్నారు బాబా. ఫిర్ జో జో మదద్గారే ఉన్హోంకా భీ నామ్ హై. శివ బాబా మహిమ తర్వాత ఎవరెవరు అతని కార్యంలో సహయోగిగా ఆయన నిలిచి ఉన్నారో వారందరి పేరు ఈ దేవీలు దేవతా రూపంలో పూజిస్తున్నారు. మేల్స్ పాండవం को भी महारथी कहा जाता है. मेल फीमेल दोनों चाहिए. ప్రవృత్తి మార్గం అయినా పురుషులు ఎవరైతే ఈ వీరత్వాన్ని చూపిస్తున్నారు ఇక్కడ, వాళ్ళని పాండవులు అని, పాండవుల్ని కూడా మహారథి అని వర్ణించి మహిమ చేశారు. స్త్రీ పురుష ఇద్దరు కావాలి. ప్రవృత్తి మార్గాన్ని కదా బాబా బాగా చేస్తున్నారు. ప్రవృత్తి మార్గం అంటే ఇరువురు కావాల్సి ఉంటుంది. कभी भी कोई विकारी गुरु नहीं करना चाहिए. गृहस्थी को गुरु करना तो कोई फ़ायदा ही नहीं है. ఎప్పుడు కూడా వికారి అయిన వారిని, వికారి గురువుల్ని స్వీకరించకండి అంటారు బాబా. కొంతమంది గురువులుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ వాళ్ళు గృహస్థిగానే ఉంటారు. అలాంటి గృహస్థులను గురువులుగా మీరు తీసుకోవడం వల్ల ఏమీ లాభము ఉండదు అని చెప్తున్నారు బాబా. गृहस्थी अथवा पतित मिला, पतित को वो कभी भी पावन बना ना सके. గృహస్థులు వాళ్ళు స్వయం పతితులు గృహస్థులుగా ఉన్నారు. పతితులకి పతితులు దొరికారు అన్నట్టు
వాళ్ళని గురువుగా తీసుకుంటే అటువంటి వారు ఎప్పుడు కూడా శిష్యుల్ని పావనంగా తయారు చేయలేరు కదా అని చెప్తున్నారు బాబా. सन्यासियों के फॉलोअर्स अपने को कहलाते हैं, परंतु खुद సన్యాసి नहीं बने तो ये भी झूठ हुआ. ఒక సన్యాసి దగ్గర మేము ఫాలోవర్స్ అని చెప్పుకుంటారు, కానీ సన్యాసిలా వీళ్ళు సన్యాసిగా స్వయం తయారు కానప్పుడు ఫాలో చేస్తున్నాం ఫాలోవర్ అని ఎలా చెప్పుకుంటారు? అది అసత్యం కదా. आजकल तो ठगी बहुत है. గృహస్థి గురు బన్కర్ బయట జాతే పవిత్రతకి బాత్ ఉఠాతే नहीं. ఈ రోజుల్లో చాలా మోసం ఉంది సమాజంలో. గృహస్థులు కూడా గురువై కూర్చుంటున్నారు, పవిత్రత విషయమే ఎత్తారు. ఏముంది, గృహస్థులైనా గురువు అయినా జనాలు వెళ్ళిపోతున్నారు. ఏంటి, వాళ్ళు ఏమైనా రీతి సిద్ధులు చూపిస్తే కుంకుమ తీశారు, పసుపు తీశారు, తేనె తీశారు, విభూది తీశారు, లింగాన్ని తీశారు, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటే ఏమవుతుంది, మనుషులకి పవిత్రత ఉందా లేదా అవసరం లేదు. అక్కడికి వెళ్ళి మా జీవితం పవిత్రంగా అవుతుందా లేదా అవసరం లేదు. అలాంటి మహిమలకు హృదయసిద్ధ శక్తులకి జనాలు వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి గృహస్థులు గురువు అయ్యి పవిత్రత ఏ నేర్పిస్తారు వారు చెప్పండి అని చెప్తున్నారు బాబా. పవిత్రత విషయమే తీసుకోరు కదా ఎక్కడ కూడా. यहाँ तो बाप कहते पवित्र बनो तो बच्चा कहलाओ, पावन बनने भी घर तो राजा ही नहीं मिलेगी. కానీ ఇక్కడ మాత్రం బాబా మొట్టమొదట మనకి చెప్పేదే పవిత్రంగా తయారైతేనే నా పిల్లలు అని పిలువబడతారు. బాబా పిల్లలు అని చెప్తారు పవిత్రత ఉన్నప్పుడే. ఎందుకంటే పావనంగా తయారమంది రాజ్యం కూడా మీకు దొరకదు సత్యగంలో అని చెప్తున్నారు బాబా. तो बाप से योग लगाना जरूर है. फिर जो जिसको मानने वाले, समझो कोई गुरु नानक को मानने वाला होगा तो उस घराने में जाएगा, स्वर्ग में वो आएंगे जो इस समय शिक्षा लेकर पवित्र बनते हैं. కాబట్టి బాబాతో తప్పకుండా యోగం జోడించుకోవాలి, పవిత్రంగా తయారవ్వాలి. అప్పుడు సత్యయుగంలో దేవతల్లో కూడా ఉన్నత పదవి అలా వస్తారు. ఎవరిని నమ్మి నడవాల్సి ఉందో డ్రామాలో, ఉదాహరణకు గురునానక్ అంటేనే ఒప్పుకొని నడిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ శాఖలోకే వెళ్తారు, ఆ వంశంలోకి. మళ్ళీ గురునానక్ గారు వచ్చినప్పుడే జన్మల్లోకి వస్తారు పరంధామం నుండి కదా. స్వర్గంలో ఎవరు వస్తారంటే ఎవరైతే ఈ సమయంలో శివ భగవంతుడిచ్చే శిక్షణ తీసుకొని పవిత్రంగా తయారవుతారో వాళ్ళే స్వర్గంలోకి వస్తారు. गुरु नानक को कोई देवता नहीं कहेंगे. देवता होते सत्य में वहाँ सुख बहुत है, और धर्म वालों को स्वर्ग के सुख का मालूम नहीं है. स्वर्ग में होते ही ये भारतवासी, बाकी तो बाद में आते हैं. जो देवता बनने होंगे वही बनेंगे. బాబా చెప్తున్నారు, గురునానక్ గారిని దేవత అనం కదా, ఒక ధర్మపిత అతడు. దేవతలు ఉండేది సత్యగంలో ఉంటారు, చాలా సుఖాలు ఉంటాయి అక్కడ. ఇతర ధర్మాల వాళ్ళు ఆ స్వర్గంలో ఉండే సుఖాల కోసం వారికి తెలియదు. స్వర్గంలో ఉండేదే భారతవాసీలు ఉంటారు, మిగిలిన ధర్మాల వారు, మిగిలిన ఖండాల ఈ జనాభా అంతా తర్వాత వస్తారు స్వర్గం యొక్క చరిత్ర పూర్తయ్యాక. ఎవరెవరు దేవతలు కావాల్సి ఉంటారో వాళ్ళే ఈ సమయంలో వచ్చి అవుతారు దేవతలుగా. इस समय पूजते हैं देवताओं को, लक्ष्मी नारायण को, और अपना धर्म हिंदू के देते हैं, क्योंकि पतित बन गए तो अपने पवित्र धर्म को भूल हिंदू कहलाते हैं. अरे तुम देवी देवता धर्म के हो, फिर अपने को हिंदू क्यों कहलाते? हिंदू कोई धर्म नहीं है, परंतु गिर पड़े हैं. ఈ సమయంలోని దేవతల్ని పూజిస్తూ ఉంటారు, లక్ష్మీనారాయణ విగ్రహాలు పెట్టి పూజిస్తారు. దేవతల్ని పూజించే వాళ్ళు ఎవరు? అది దేవతా ధర్మం కదా, కానీ హిందూ ధర్మం ఏమని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే పతితులైపోయి ఉన్నారు కదా. బాబా చెప్తున్నారు, అరే దేవీ దేవతా ధర్మస్థులు మీరు హిందువులని ఎలా చెప్పుకుంటున్నారు? హిందూ అనేది ఏదైనా అసలు ధర్మమే స్థాపన అవ్వలేదు కదా. వేరే వారు మనకి పేరు పెట్టారు, సింధు నది ప్రాంతంలో ఉన్న భారతీయులు మీరు హిందువులు, హైందవ ధర్మం అని. మనం పెట్టుకున్న ఒరిజినల్గా పుట్టిన ధర్మం కాదు ఇది. దేవీ దేవత అనేది మన ధర్మం, ఆది సనాతన దేవీ దేవత ధర్మం. పతితులైపోవటం వలన సిగ్గుపడి మనము వాళ్ళు ఇచ్చిన పేరు పెట్టేసుకొని దేవతలను ఎలా చెప్పుకుంటామని సిగ్గుపడిపోయి హిందూ అని చెప్పేసుకున్నాము. देवताएं तो बहुत थोड़े होते हैं, जो आकर यहाँ शिक्षा लेते वही मनुष्य से देवता बनते हैं.
थोड़ी ही शिक्षा लेंगे तो साधारण प्रजा में आएंगे, बाप का बनने से विजयमाला में आएंगे. దేవతలు చాలా తక్కువ మందే తయారవుతారు కదా, అలాంటి ఆ తక్కువ మంది ఇక్కడికి వచ్చి శిక్షణ తీసుకుంటారు. వాళ్ళే మనుషుల నుండి దేవతలుగా తయారవుతారు. ఆ వచ్చే వాళ్ళలో కూడా కొద్ది కొద్ది శిక్షణ తీసుకుని దూరంగా ఉంటున్నారు, అంత ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే సాధారణ ప్రజల్లో వచ్చేస్తారు. అలా కాకుండా బాబాకు పూర్తిగా పిల్లలుగా తయారైపోయి కంటిన్యూ అయితే వాళ్ళు విజయమాలలో వస్తారు అని చెప్తున్నారు బాబా. अब तो रूहानी आशिक माशुक बनना है, सतयुग में जिस्मानी बनेंगे, कलयुग में भी जिस्मानी. अब संगम युग पर रूहानी आशिक बनना है एक माशुक का. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఆత్మిక ప్రియుడు ప్రియురాళ్ళగా అయిపోవాలి మీరు. సత్యుగంలో శారీరక ప్రియుడు ప్రియురాళ్ళ సంబంధం ఉంటుంది, కలియుగంలో కూడా అంతే. కానీ ఇప్పుడు సంగమయుగంలో బాబాను పొందేక ఒక్క శివ బాబా ప్రియుడికి మనం ప్రియురాళ్ళగా తయారైపోవాలి. ఇది కేవలం సంగమయుగంలోనే ఉంటుంది ఆత్మిక సంబంధం. बाप कहते मुझे याद करते रहो, विकार में जाने से 100 गुना दंड पड़ जाएगा. गिर जाते तो लिखना चाहिए कि बाबा हमने काला मुँह कर दिया. శివ బాబా చెప్తున్నారు నన్ను ఒక్కడే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని. వికారాల్లో వెళ్ళారంటే మధ్యలో 100 రెట్లు దండన పడిపోతుంది మీ పైన, చూసుకోండి. ఇంకా కింద పడిపోతారు. అప్పుడు మళ్ళీ కింద పడిపోతే బాబాకు రాయాలి కదా, బాబా మా ముఖం నల్ల ముఖం చేసేసుకున్నాం వికారాల్లో పడి అని సమాచారం అయితే చెప్పాలి కదా బాబాకు. बाप कहते हैं बच्चे अब तुमको गोरा बनना है, कृष्ण को श्याम सुंदर कहते हैं. उनकी आत्मा इस समय काली हो गई, फिर ज्ञान चिता पर बैठ गोरी बन जाएगी. 21 जन्म के लिए सुंदर बन जाएगी, फिर श्याम बनेगी. वो श्याम और सुंदर का खेल बना हुआ है. బాబా చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు మీరు సుందరంగా మీ ఆత్మ తెల్లగా తయారు కావాలి. కృష్ణుని శ్యామ సుందరుడు అని చెప్తారు కదా, అతని ఆత్మ ఈ సమయంలో నల్లబడిపోయింది. మీ ఆత్మ కూడా నల్లగా అయిపోయింది కదా. మళ్ళీ బాబా వచ్చి జ్ఞానం ఇచ్చాక రోజు జ్ఞానం వింటుంటే ఏమవుతుంది, జ్ఞానచితి మీద కూర్చున్నట్టు. జ్ఞానచితి మీద కూర్చొని మళ్ళీ ఆత్మ తెల్లగా తయారైపోతుంది. 21 జన్మల వరకు సుందరంగా తయారైపోతుంది మీ ఆత్మ. తర్వాత మళ్ళీ జన్మల్లో వస్తూ ఏమవుతుంది, 21 జన్మలు దాటాక ఆత్మ నల్లగా అవ్వడం స్టార్ట్ అవుతుంది, శ్యాముడైపోతాం. ఒక కృష్ణుడే కాదు, కృష్ణుడి వెనుక మనందరం కూడా శ్యాములుగా అయిపోయింది. ఇది శ్యామ సుందర ఆట ఇలా తయారైంది. श्याम से सुंदर बनने में 1 सेकेंड, सुंदर से श्याम बनने में आधा कल्प लग जाता है. आधा कल्प श्याम तो आधा कल्प सुंदर. శ్యాముల నుండి ఇప్పుడు సుందరంగా మన ఆత్మ తయారు కావడానికి 1 సెకండ్, అంటే సంగమయుగం 1 సెకండ్తో సమయం కదా ఈ 100 ఏళ్ళు. తర్వాత సుందరంగా ఉన్న ఆత్మ శ్యామలుగా అయిపోవడానికి అర్ధకల్పం పడుతుంది. అర్ధకల్పం శ్యామలు, అర్ధకల్పం సుందరంగా ఉంటారు మీరు. ఏక్ ముసాఫిర్ హే శివ్ బాబా, బాకీ సబ్ సజనియా హో గయి కాలి. ఒక్క బాటసారి, సుందరమైన బాటసారి శివ్ బాబా పరంధామ నుండి వచ్చారు అతడి విహారానికి. ఇక్కడ అతనికి దొరికేం ప్రియురాళ్ళు, మనం నల్లగా అయిపోయిన ప్రియురాళ్ళు. హసీన్ సుందర్ బనానికి వెళ్ళి తుమ్కో యోగ సిగ్లాతే. ఈ నల్లగా అయిపోయిన ప్రియురాళ్ళు అతని చేత పడేటప్పటికీ ఆయనకి దయ కలుగుతుంది. వీళ్ళని గొప్పగా తయారు చేద్దామా అని బాబా హసీన్గా సుందరంగా తయారు చేయటం కోసం ఈ సుందరమైన బాటసారి శివ్ బాబా మీకు యోగం నేర్పిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. सतयुग में फर्स्ट क्लास नेचुरल ब्यूटी रहती, क्योंकि 5 तत्व सतह प्रदान होने से शरीर भी सुंदर बनते. సత్యుగంలో ఆత్మ ఎలాగో సుందరంగా ఉంటుంది, కానీ శరీరాలు కూడా ఫస్ట్ క్లాస్ నేచురల్ బ్యూటీ, సహజ సుందరత అనేది ఉంటుంది. ఎందుకంటే పంచతత్వాలు సతప్రధానమైన కారణంగా అక్కడ శరీరాలు కూడా సుందరమైనవి తయారవుతాయని చెప్తున్నారు బాబా. యహాతో ఆర్టిఫిషియల్ బ్యూటీ హే, ఇక్కడైతే ఏమంటారు కృత్రిమ సౌందర్యం, ఆర్టిఫిషియల్ సుందరత తయారు చేసుకుంటున్నారు మేకప్లు అవి ఇవి వేసుకొని. पवित्रता तो बहुत अच्छी है, बाबा के पास बहुत आते पवित्रता की प्रतिज्ञा करते, परंतु कोई फेल हो जाते, कोई पास हो जाते हैं. ये है ईश्वरीय मिशन. పవిత్రత అనేది చాలా మంచి సబ్జెక్ట్.
ఆ నేచురల్ బ్యూటీ ఎలా వస్తుంది? ఇక్కడ నుండి మన పవిత్రత యొక్క అభ్యాసం చేస్తున్నాం కదా, పవిత్రత ద్వారా సహజ సుందరత అనేది మనలో వస్తుంది. ఆర్టిఫిషియల్ సుందరత వైపు వెళ్ళే పని లేకుండా, మేకప్ల వైపు వెళ్ళే పని లేకుండా మన ముఖంలో మెరుపు వస్తుందన్నమాట. ఎంత పవిత్రత అనేది కేవలం బ్రహ్మచర్యం కాదు, మాటల్లో జాగ్రత్త, మన ఆలోచనలో కూడా జాగ్రత్త. తూచి ఆలోచించి అర్థం చేసుకొని తూచి మాట్లాడాలంటారు కదా, ఆలోచనల దగ్గర కూడా అంతే. ఆలోచించి అర్థం చేసుకొని తూచి ఆలోచించాలి. గమ్మన మనం తొందరపడిపోయి నెగటివ్ అనేది మన మైండ్లో రానివ్వకూడదు. దీన్ని ఏమంటారు? లోపల నుంచి మనస వాచ కర్మ పవిత్రత ఎంత వస్తుందో అంత బ్యూటీ అనేది నిండుతుందన్నమాట మనలో. బాబా దగ్గర చాలామంది వస్తారు, పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. అయినా కొంతమంది బయటకు వెళ్ళాక ఫెయిల్ అయిపోతుంటారు, కొంతమంది పాస్ అవుతూ ఉంటారు. ఇది ఈశ్వరీయ మిషన్ నడుస్తుంది. డూబే హుయే భారత్ కో సెల్వేజ్ కర్నా, భారత్ కా బేడా రావణ్ణి డూబోయే రామా పార్ కర్తే, మునిగిపోయిన భారతదేశాన్ని రక్షించడం. ఇది మన సేవ, ఈశ్వరీయ మిషన్ యొక్క సేవ. భారతదేశం యొక్క నావను రావణ్ణి ముంచేస్తాడు. రాముడు బాబా వచ్చి తీరానికి తీసుకొని వెళ్తున్నారు. తుమ్హారీ బుద్ధి మే హే कि हम स्वर्ग में जाकर हीरे जवाहरों के महल बनाएंगे, ये शरीर छोड़ ప్రిన్స్ ప్రిన్సెస్ బనేంగే. మీ బుద్ధిలో ఉంది కదా స్వర్గంలోకి వెళ్తాం మేము, అక్కడ వజ్ర వైడూర్యాల యొక్క భవంతులు తయారు చేసుకుంటాము, ఈ శరీరం వదిలిస్తాము, స్వర్గంలో వెళ్ళినప్పుడు ప్రిన్సెస్గా ఉండే శరీరాలు ధరిస్తాం, పట్టు పీతాంబర వస్త్రాలు. జో బచ్చే హోంగే ఉన్హోంకే హీ ऐसे ख्यालात चलेंगे. ఎవరైతే బాబా పిల్లలుగా ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు నడుస్తుంటాయి. సతీకి ఇలా ఉంటుంది కదా, అప్పుడు మేము ఇలా అయిపోతాం కదా. ये है ईश्वरी दरबार अथवा ईश्वरी फैमिली. गाते तो माता पिता हम बालक, तेरे तो फैमिली होगी ना. ईश्वर है दादा, ब्रह्मा है बाबा, तुम हो भाई बहन. स्वर्ग का वर्षा तुम दादे से लेते हो, फिर तुम गवाते हो, फिर बाबा देने आते हैं. शिव बाबा చెప్తున్నారు, ఇది ఈశ్వరీయ దర్బార్, ఈశ్వరీయ ఫ్యామిలీ. అందుకే ఈశ్వరుని కోసం మీరు పాడారు కదా, నీవే మాతా పిత, మేము నీ బాలకులము అని. కాబట్టి ఫ్యామిలీ అయింది కదా ఇదంతా. ఈశ్వరుడు తాతయ్య, బ్రహ్మ తండ్రి, ఆ తండ్రి పిల్లలు మీరందరూ సోదరి సోదరులు. ఈ సోదరి సోదరులైన అందరికీ మీకు వారసత్వం, ఆస్తి అనేది తాత అయిన శివ్ బాబా నుండి దొరుకుతుంది. మళ్ళీ మీరు జన్మలో వచ్చి పోగొట్టుకుంటారు, బాబా మళ్ళీ ఈ వారసత్వం ఇవ్వడానికి వస్తూ ఉంటారు. తుమ్ ప్రాక్టికల్ మే బాప్కే పని హో వర్షా లేనేకి. ఇప్పుడు ప్రాక్టికల్గా బాబా పిల్లలు అయ్యారు మీరు వారసత్వం తీసుకోవటం కోసం. ब्रह्मा के बच्चे शिव के पुत्री हो प्रैक्टिकल में, तो इनको ईश्वरी दरबार भी कहते, ईश्वरी कुटुंब भी कह सकते. ब्रह्मा बाबा को पिల్లలు మీరు, శివ్ బాబాకు మనమల్లో ప్రాక్టికల్గా ఉన్న సంబంధం ఇప్పుడు సంగమయుగంలో. అప్పుడు భక్తుల పాటలు పాడాము అంతే, నీవే తల్లివి తండ్రివి. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఆ సంబంధంలో ఉన్నాం మనము. దీనిని ఈశ్వరీయ దర్బార్ అని కూడా అంటారు, ఈశ్వరీయ కుటుంబము అని కూడా చెప్తారు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ज्ञान चित्ता पर बैठ संपूर्ण पावन गोरा बनना है. ज्ञान चित्त పైన కూర్చొని సంపూర్ణ పావనంగా ఆత్మ తెల్లగా సుందరంగా తయారవ్వాలి. पवित्रता ही नंबर 1 ब्यूटी है. इस ब्यूटी को धारण कर बाप का बच्चा कहलाने का हकदार बनना है. పవిత్రతయే నెంబర్ 1 బ్యూటీ, నెంబర్ 1 సుందరత. ఈ బ్యూటీని అంటే ఈ అందము, ఈ సుందరత ధారణ చేసుకొని బాబా పిల్లలము అని
అనిపించుకోవటానికి హక్కుదారులుగా तैयार కావాలి। सेकंड पॉइंट, इस कयामत के समय में सिर पर जो पापों का बोझा है उसे एक बाप की याद से उतारना है। ఈ వినాశన కాలంలో తలపైన ఏదైతే పాపాల యొక్క బరువు ఉందో దానిని ఒక బాబా యొక్క స్మృతి ద్వారా దించుకోవాలి। పాపాల బరువుని ఇంకెటువైపు బుద్ధి తిప్పకూడదు। पुण्य आत्मा बनने के लिए श्रेष्ठ कर्म करना है। పుణ్య ఆత్మలుగా తయారవటం కోసం శ్రేష్ఠ కర్మలు చేయాలి। ఒకటి యోగము, పాపాలు దించుకోవాలి। రెండోది కర్మల మీద అటెన్షన్, श्रेष्ठ कर्म చేయాలి। वरदान, कंबाइंड स्वरूप की स्मृति द्वारा कंबाइंड सेवा करने वाले सफलता मूर्त भव। कंबाइंड स्वरूप యొక్క స్మృతి ద్వారా బాబాతో కంబైన్డ్గా ఉన్నాం కదా మనం। ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కంబైన్డ్గా ఉండే సేవ చేసేటటువంటి సఫలతామూర్తులుగా కండి। जैसे शरीर और आत्मा कंबाइंड है, भविष्य विष्णु स्वरूप कंबाइंड है, ऐसे बाप और हम आत्मा कंबाइंड है। इस स्वरूप की स्मृति में रह कर स्व सेवा और सर्व आत्माओं की सेवा साथ साथ करो तो सफलतामूर्त बन जाएंगे। ఎలాగైతే శరీరము ఆత్మ కంబైన్డ్గా ఉన్నాయి, అలాగే ఎలాగైతే లక్ష్మీ నారాయణల కంబైన్ రూపం విష్ణు రూపాన్ని చూస్తున్నాం కదా, అలాగే బాబా మరియు ఆత్మ మనము కంబైన్డ్గా ఉన్నాము అనే ఈ స్వరూపం యొక్క స్మృతిలో ఉంటూ స్వసేవ మరియు సర్వ ఆత్మల సేవ తోడుగా చేస్తూ ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా తయారైపోతారు। ऐसे कभी नहीं कहो कि सेवा में बहुत बिजी थे इसलिए स्व की स्थिति का चार्ट ढीला हो गया। ఎప్పుడు కూడా ఇలా అనకండి, సేవలో చాలా బిజీ అయిపోయి మేము టైం దొరకలేదు అందుకే స్వస్థితి యొక్క చార్ట్ డీలా అయిపోయింది అని అనకండి। ऐसे नहीं जाओ सेवा करने और लौट तो कहो माया आ गई, मूड ऑफ हो गया, डिस्टर्ब हो गई। ఇలా ఉండకూడదు। సేవ చేయటానికి వెళ్ళాను నేను, ఏదో సర్వీస్ అవుతుంది సేవ అవుతుందంటే అక్కడి నుండి నేను ఇంటికి వచ్చేటప్పటికి మాయ వచ్చేసింది। ఎవరో ఏదో అన్నారు, ఏదో అయ్యింది, ఒకరికొకరు ఏదో మాట వచ్చి ఉంటుంది, లేదా వాద వివాదం జరిగి ఉంటుంది, లేదా మన దగ్గర జ్ఞానం వినడానికి వచ్చే వాళ్ళని ఏదైనా అలాంటి కొంచెం దానికి ఇన్సల్ట్ చేసే అలాంటిది ఏదైనా మాట అనేసారు, ప్రశ్న అడిగేశారు, దాని ఎఫెక్ట్ మన స్థితి మీద పడిపోయింది, మాయ వచ్చేసింది, ఇంటికి వచ్చేటప్పటికి మూడ్ ఆఫ్ అయిపోయాము, డిస్టర్బ్ అయిపోయాము। అలా ఉండకూడదు। सेवा में वृद्धि का साधन ये स्व और सर्व की सेवा कंबाइन हो। సేవలో వృద్ధి పొందటానికి సాధనమే స్వ మరియు సర్వుల సేవ కంబైన్డ్గా జరుగుతూ ఉండాలి। ఇప్పుడు మురళి చెప్తున్నాను, సేవ అవుతుంది, కానీ మనసుతో బాబా నుండి నేను వింటున్నాను, నేర్చుకుంటున్నాను, నేను ఒక్కొక్క పాయింట్ అప్పుడు ఏమైంది, ఇది ఇతరులకు వినిపించే సేవ అయిపోయింది, నేను నా స్థితి తయారు చేసుకుంటున్నాను బాబా దగ్గర కూర్చొని బాబాతో। బాబా కరెక్ట్ అని చెప్పిన పాయింట్, అవును బాబా ఇది నేను మార్చుకోవాలి, ఇది నా జీవితంలో రావాలి, బాబాతో అంగీకరిస్తూ అవును అవును అని హాజీ అని వింటూ నేను అనుభవం చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది, మాటలతో నేను సేవ చేయడం అయిపోతుంది మీకు, కానీ బుద్ధితో నా స్థితి తయారవుతుంది। దీన్ని ఏమంటారు, స్వ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో జరగడం। ఇంకోటి బాబా ఏం చెప్పారు, సేవ చేయడానికి మీరు బయలుదేరి మూడు డిస్టర్బ్ చేసుకుని వస్తే అది సేవ అనరు। సేవ అనేది ఏంటంటే రోజు రోజుకి మన స్థితిని పైకి తీసుకెళ్తే అది అసలైన సేవ। स्लोगन, हद की इच्छाओं की अविद्या होना ही महान संपत्तिवान बनना। హద్దులో ఉన్న కోరికలేంటో నాకు తెలీదు అని అవిద్యగా అయిపోవడమే మహాన్ సంపదవంతులుగా తయారవడము। హద్దులో ఉన్న కోరికల నుండి అవిద్యగా తయారవడమే మహాన్ సంపదవంతులుగా తయారవడం। మహాన్ సంపద ఎవరి దగ్గర ఉంటుంది, కోరిక ఏంటో తెలీదు, ఇది కోరుకోవాలనేది కూడా నాకు తెలియదు, ఇది నాకు కావాలనేది కూడా నాకు తెలియదు, బస్ మీరు చేయవలసిన కార్యాలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే, అన్ని సంపదలు మన చుట్టూ ఉంటాయని చెప్తున్నారు బాబా। దాన్నే ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి అని చెప్తారు। అవిద్య అంటే అదేంటో మనకు తెలియదు, ఇచ్ఛ అనేది।
माथेश्वरी जी के अनमोल महावाक्य निराकारी दुनिया और साकारी दुनिया का विस्तार మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు నిరాకారి ప్రపంచం మరియు సాకారి ప్రపంచం యొక్క విస్తారం కోసం చెప్తూ ఉన్నారు. స్వయం పరమాత్మ ద్వారా हम जान चुके कि एक ही निराकारी दुनिया दूसरी है साकारी दुनिया. స్వయం పరమాత్మ ద్వారా మనం తెలుసుకున్నాము, ఒకటి నిరాకారి ప్రపంచం ఉంది, ఇంకొకటి साकारी प्रपंच. अब निराकारी दुनिया को कहते ब्रह्मांड अर्थात अखंड ज्योति महातत्व जो हम आत्माओं का और परमपिता परमात्मा का निवास स्थान. ఇప్పుడు నిరాకారి ప్రపంచం ఏదైతే ఉన్నదో దాన్ని బ్రహ్మాండము అంటాము. అఖండ జ్యోతి మహాతత్వం అది ఆత్మలైన మన మరియు परमपिता परमात्मा का निवास स्थानम అది निराकारी प्रपंचम. उस निराकारी दुनिया से परमात्मा हम आत्माओं को पाठ बजाने के लिए साकारी सृष्टि में भेजते हैं. ఆ నిరాకారి ప్రపంచం నుండి పరమాత్మ ఆత్మలైన మనల్ని పాత్ర అభినయించడం కోసం साकारी సృష్టిలోకి పంపిస్తున్నారు. जैसे ब्रह्मांड में आत्माओं का वृक्ष है वैसे साकार सृष्टि में आत्माओं का शरीर सहित वृक्ष है. ఎలాగైతే బ్రహ్మాండం పరంధామంలో ఆత్మలో ఒక వృక్షం మాదిరిగా ఉన్నట్టు మనం బొమ్మలో చూసాం కదా, అలాగే సాకార సృష్టిలో కూడా శరీరాల సహితంగా ఆత్మల యొక్క వృక్షం తయారవుతుంది. శరీరంతో ఉండే రూపాలలో ఇక్కడ వృక్షం తయారవుతుంది. जैसे झाड़ का मिसाल देते हैं, कैसे झाड़ की जड़े नीचे रहती है, वैसे मनुष्य सृष्टि को भी उल्टा झाड़ कहते हैं, क्योंकि मनुष्य सृष्टि के झाड़ की जड़ें फिर ऊपर निराकारी दुनिया में है. ఎలాగైతే జడమైన వృక్షాల ఉదాహరణ చెప్పుకుంటాము, వృక్షం యొక్క వేళ్ళు కింద ఉంటాయి, భూమి లోపల పైకి వృక్షం పెరుగుతుంది. అలా మానవ సృష్టి వృక్షం దీని వేళ్ళు ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. శివబాబా నుండి తర్వాత మనము సూక్ష్మలోక బ్రహ్మ విష్ణు శంకర్లు మనము పైనుండి ఉన్నాయి కదా వేళ్ళు. ఎందుకంటే మానవ సృష్టి వృక్షం యొక్క వేళ్ళు పైన నిరాకారి ప్రపంచం నుండి స్టార్ట్ అవుతుంది. అందుకే దీన్ని గీతలో కూడా తల క్రిందల వృక్షం అని వర్ణించారు. ఊర్ధ్వ మూలం అధ శేఖ అని. మూలం ఊర్ధ్వ స్థానంలో ఉంది, శేఖలు కిందకు ఉన్నాయని గీతలో చెప్పారు. वहाँ भी हर एक धर्म का सेक्शन अलग अलग है. उस दुनिया में कोई सूर्य चंद्र का प्रकाश नहीं है, बल्कि वो दुनिया तो स्वयं अखंड ज्योति तत्व है जो बिल्कुल स्थूल तत्वों से अति सूक्ष्म है. అక్కడ కూడా ప్రతి ధర్మస్థులు వారి వారి సెక్షన్లో వేరువేరుగా కూర్చుంటారంట ఒక వృక్షం ఆకారంలో ఆత్మలందరూ ఎవరి సెక్షన్లో వాళ్ళు. ఆ ప్రపంచంలో సూర్య చంద్రుల ప్రకాశం ఉండదు, అది ఉన్నది అఖండ జ్యోతి తత్వం. ఇంకా వేరేగా సూర్యుడు ప్రకాశించే పని ఉండదు. పూర్తిగా ఈ స్థూల తత్వాల నుండి అతి సూక్ష్మమైనది అది అని చెప్తున్నారు బాబా. जैसे साकार सृष्टि 5 तत्वों की बनी हुई आकाश, वायु, अग्नि, जल और पृथ्वी, उसमें भी पृथ्वी है स्थूल तत्व, उससे सूक्ष्म है जल, उनसे सूक्ष्म तत्व है अग्नि, उनसे फिर सूक्ष्म है वायु, फिर है आकाश तत्व. अब इन 5 तत्वों से भी अति सूक्ष्म ये अखंड ज्योति महातत्व है जो इस स्थूल सृष्टि से उस पार निराकारी दुनिया है जहाँ फिर हम आत्माएं अंडे मिसल ज्योति बिंदु रूप में अपने परमपिता परमात्मा के साथ रहते हैं. तो ब्रह्मांड से अलग है ये साकार सृष्टि. మమ్మ చెప్తున్నారు, ఎలాగైతే సాకార సృష్టిలో పంచతత్వాలు తయారై ఉన్నాయి, ఆకాశం, వాయు, అగ్ని, జలము మరియు పృథ్వీ, ధరణి. ఈ పృథ్వీ ఏదైతే ఉందో భూమి స్థూలమైన తత్వం, ఇది మెటీరియల్ ఉంది దానిలో. దానికన్నా సూక్ష్మంగా ఉండే తత్వం జలము, నీరు. దానికన్నా ఇంకా సూక్ష్మంగా ఉండే తత్వం అగ్ని, నీరు కన్నా సూక్ష్మమైంది తేలికైంది. అగ్ని కన్నా ఇంకా తేలికైనది సూక్ష్మమైనది వాయుతత్వం. దానికన్నా ఇంకా సూక్ష్మమైన తత్వం ఆకాశతత్వం. దాన్ని కూడా దాటి దానికన్నా ఇంకా సూక్ష్మమైన తేలికైన తత్వం అది బ్రహ్మాండం. దాన్ని చటాతత్వ 6వ తత్వం అని చెప్పారు, ఈ 5 తత్వాల్ని దాటి. అఖండ జ్యోతి మహాతత్వం అన్నారు. కాబట్టి ఈ స్థూలమైన సృష్టి నుండి
అతీతంగా ఉండే తేలిగ్గా ఉండే నిరాకారి ప్రపంచం అది. అక్కడ ఆత్మలు అండాకారంలో అంటే జ్యోతిర్బిందు రూపాలలో పరంపిత పరమాత్మతో కలిసి నివసిస్తాం. అందుకే దానిని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండము అని ఆ సృష్టి, ఆ ప్రపంచం ఈ సాకార సృష్టి నుండి భిన్నంగా ఉండేటటువంటిది అని చెప్తున్నారు మమ్మ. అచ్చా, బాబా ఈరోజు బాబాని కలుసుకోవాలంటే మార్గం ఏం చెప్తున్నారు? బాబాను ప్రియుడిగా భావించి ప్రియురాల్ని తప్పించి బాబాని జ్ఞాపకం చేయండి. జ్ఞాపకం చేస్తూ చేస్తూ బాబా దగ్గర చేరుకుంటారు. మీరు బాబాని కలుసుకోగలరు అని చెప్తున్నారు బాబా ఈరోజు. పవిత్రంగా తయారవ్వాలి, ఒక బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండింటి మీద గమనిక పెడితే పుణ్యాత్మగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు కామెంటరీతో యోగం చేయిస్తూ ఉంటాను, అందరూ అనుభవం చెయ్యండి. ఈరోజు పాయింట్స్ రిపీట్ చేయను, రేపు మళ్ళీ కలుస్తాం పాయింట్స్ రిపీట్ చేయడానికి. ఇప్పుడు యోగం కామెంటరీతో చేద్దాం. ఓం శాంతి. ఓం శాంతి. బ్రకటి మధ్యస్థానంలో విరాసమానమై ఉన్నటువంటి ఒక చైతన్యమైన శక్తి స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని నేను మనస్సు, బుద్ధి అనే నేత్రంతో నా యొక్క శక్తిశాలి అనంతమైన ప్రకాశ స్వరూపాన్ని మస్తకం మధ్య చూస్తున్నాను. నా మస్తకం నుండి వెలువడే ప్రకాశం నా ముఖమండలంలో అంతా వ్యాపించి ఉంది. నా నేత్రాలలో కూడా ప్రకాశం నిండి ఉంది. ప్రకాశం మరియు శక్తి అయిన ఆత్మ నేను ఈ శరీరం నుండి డిటాచ్ అయ్యి తేలికగా ఎగురుతూ ఉన్నాను. ఆకాశం వైపు ఎగిరిపోతూ సూర్యచంద్ర నక్షత్ర మండలాలను దాటి అతి తేలికైన ఆత్మ, ప్రకాశమైన ఆత్మ నేను ఎగురుతూ ఎగురుతూ అఖండ జ్యోతి మహతత్వమైన పరంధామలో చేరుకున్నాను. మనస్సు, బుద్ధి అనే నేత్రాలతో పరంధామాన్ని స్పష్టంగా అనుభవం చేస్తున్నాను. నేను ఈ ధామంలో ప్రకాశమైన ఆత్మ నేను, అతి సూక్ష్మ బిందు రూపం. ఈ పరంధామంలో శాంతిగా ఉన్నాను. నిర్మలంగా ఉన్నాను. అఖండ జ్యోతి, దివ్య జ్యోతి స్వరూపమైన నా ప్రాణప్రియుడైన శివబాబా యొక్క స్వరూపాన్ని నేను ఎదురుగా చూస్తున్నాను.
ప్రాణప్రియుడైన శివ్ బాబా యొక్క ఆత్మిక ప్రేయసి నేను చాలా సంతోషంతో ఎగిరిపోతూ ప్రియుడైన శివ్ బాబా కిరణాల యొక్క వడిలో చేరిపోయాను. అతని కిరణాల యొక్క భుజాలలో ఇమిడిపోయాను. నా బాబా యొక్క స్వరూపంలో నేను స్వచ్ఛమైన స్నేహాన్ని అనుభవం చేస్తున్నాను. స్నేహ సాగరుడు బాబా, ప్రేమ సాగరుడు బాబా. అతని ప్రేమ బిందువుల కోసం జన్మ జన్మల నుండి తప్పించాను. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా నేను బిందువు ఏంటి సాగరాన్ని అనుభవం చేస్తున్నాను. ప్రేమ సాగర యొక్క లోతులలో అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది నాకు. బాబా యొక్క ప్రేమ ప్రపంచ సుఖాల యొక్క ఆకర్షణ నుండి నన్ను దూరం చేస్తున్నది. మాయా ఆకర్షణ నుండి నన్ను రక్షిస్తున్నటువంటి పరమాత్మ ప్రేమ ఇది. ఈశ్వరుని యొక్క ప్రేమ సంపూర్ణంగా నా జీవితంలో నింపుకున్న ఆత్మిక ప్రేయసి నేను. నెమ్మదిగా కిందకు దిగుతూ ఆకాశంలో ఒక ఫరిస్తానై ఉన్నాను. ఈశ్వరుడైన శివ్ బాబాతో పరంధామంలో ఉన్న బాబా నుండి నా మస్తక మధ్యకు కనెక్షన్ కలిగి ఉన్నాను. పరంధామంలో ఉన్న శివ్ బాబా నుండి పవిత్రమైన ప్రేమ కిరణాలు నా మీద కురుస్తున్నాయి. ప్రేమ యొక్క మెరిసే గులాబీ రంగు కిరణాల్లో మునిగి ఉన్నాను. నా మస్తకం నుండి నా ఎదురుగా భూగోళంలో భారత భూమిపైన భారతవాస్యాత్మలందరిపైన ఈ మెరిసే గులాబీ రంగు ప్రేమ కిరణాలు కోట్ల సంఖ్యలో ఉన్న ఆత్మలందరిపైకి వెళ్తున్నాయి. వారి మస్తకంలో ఈ ప్రేమ కిరణాలు టచ్ అవ్వగానే ఒక్కొక్కరు ఈశ్వరుని ప్రతిరూపమైన ప్రేమ స్వరూపాలుగా మారిపోయారు. ఇక్కడ ఈశ్వరీయ ప్రేమ నిండి ఉందో అక్కడ దేవతాత్మిక
తత్వం పనిచేస్తుంది. అందరూ దేవీ దేవత స్వరూపాల్లోకి మారిపోయారు. సంపూర్ణ ప్రేమ, సంపూర్ణ స్నేహం, సంపూర్ణ ఆనందం నిండి ఉన్న సమాజం భారత భూమిపై తయారైపోయింది. ఇదే ప్రత్యక్షమైన స్వర్గము. ఓహో, నా భారతదేశం ఎంత గొప్పది ఉంది. స్వర్గము, బంగారు భూమి అని పిలువబడే భారత భూమిని నేను చూస్తున్నాను. నెమ్మదిగా నేను నా పరిస్థిత శరీరంతో సాకారి శరీరం వైపు వస్తూ సాకారి శరీరంలో నా యొక్క సూక్ష్మ పరిస్థిత స్వరూపంతో పాటు ప్రవేశించాను. ఈశ్వరుని ప్రతిరూపమైన ప్రేమ స్వరూపాన్ని అవతరించాను. బ్రకటి మధ్య స్థానంలో ప్రేమ స్వరూపాత్మను నేను. మస్తకంలో మెరిసే ఆత్మ నా నుండి గులాబీ రంగు మెరిసే ప్రేమ యొక్క కిరణాలు నా శరీరం యొక్క అంగంలో వ్యాపించి ఉన్నాయి. నా శరీరం నుండి బయటకు చుట్టూ దూరం వరకు ఈ ప్రేమ కిరణాలు వ్యాపిస్తూ నా చుట్టూ వాతావరణం ప్రేమమయంగా తయారైపోయింది. ఈ వాతావరణంలో ఎవరు అడుగుపెట్టినా నా నుండి ఈశ్వరుని ప్రేమ అనుభవం అవుతుంది. ఈశ్వరీయ ప్రేమ నిండిన ప్రేమ స్వరూపాత్మను నేను. ఓం శాంతి.